దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు తెలియపరిచిన మాట ఏంటంటే, నిన్ను ఏ మాత్రమును, అంటే మామూలుగా విడవను ఎడబాయను అనట్లేదు. నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడును ఎడబాయను అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత సమస్యల మధ్యలో ఉన్నా, ఒకవేళ నీవు నన్ను దూరం చేసుకున్నాను నా కుమారుడు కుమార్తె, నేను మాత్రం నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఎలా చెప్తున్నాడు? ఏమాత్రం విడవను, ఎన్నడును ఎడబాయను అని తెలియపరుస్తూ చెప్తా ఉన్నాడంటే అని ఆయనే చెప్పాను కదా. పౌలు భక్తుడు హెబ్రీలకు ఆ యొక్క సంఘానికి రాస్తూ, హెబ్రీలకు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఆయనే చెప్పాను కదా. ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు, నేను మీకు చెప్పట్లేదు. ఈయన ఒక భక్తుడిగా, పౌలు భక్తుడిగా నేను మీకు చెప్పట్లేదు, ఆయనే చెప్పాను కదా. అంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు కనుక గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే నీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా కానీ, వాళ్ళు నిన్ను విడిచినా కానీ, దేవుడు మాత్రం నిన్ను వెన్నడు విడవడు, ఎడబాయడు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. బాధపడుతూ దిగులుతో ఎందుకు చుట్టూన్న పరిస్థితిని బట్టి నా తోడుగా ఏ మనిషి లేడు, ఈ కష్ట సమయంలో మా వాళ్ళు నా అనుకున్న వారు ఉంటారేమో అనుకున్నా, నా అనుకున్న వారు అయిన వారు ఉంటారేమో అనుకున్న ఎవరు లేని పరిస్థితులు, నేను దిక్కుతోచక అనాథగా ఉన్నాను, దిగులుతో ఉన్నాను, భయపడుతున్నానని బాధపడుతున్నాను. ఒక దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, ఈ చుట్టూ ఉన్న మనుషులను విడిచినా కానీ నేను నిన్ను విడవను. హల్లెలూయా. గొప్ప వాగ్దానాన్ని, ధైర్యపరిచే వాగ్దానం ఇదండి. నిజంగా మన చుట్టూ ఉన్న మనుషులు, మన దగ్గర ధనం ఉన్నంతవరకే, డబ్బు ఉన్నంతవరకే, పేరు ప్రఖ్యాతులు మంచితనం ఉన్నంతవరకే మనతో ఉంటారు, ఆరోగ్యంగా ఉన్నంతవరకు మనతో ఉంటారు. ఎప్పుడైతే మనకు అనారోగ్యం వచ్చినా, ఎప్పుడైతే మన దగ్గర డబ్బు అనేది పోయిందో, డబ్బు లేకుండా ఉన్నామో, అప్పుడు అందరు విడిచిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఈరోజు దేవుడికి నీకు గుర్తు చేస్తున్నాడు, నిన్ను ఏమాత్రం, అంటే ఎట్టి పరిస్థితులు ఏ మాత్రం కొంచెం కూడా అవకాశం లేదు నేను విడిచిపెట్టడానికి. నేను విడవను బిడ్డ, ఎన్నడూ అంటే ఏ రోజు కూడా విడిచిపెట్టను. ఏ రోజు, ఎన్ని సంవత్సరాలైనా నేను కాపాడుతుంటాను, ఎన్ని నెలలైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని రోజులైనా. నువ్వు అనుకుంటున్నావు ఈ నిమిషం దేవుడు నన్ను ఈరోజు నన్ను మర్చిపోయి అనుకుంటావు. లేదు బిడ్డ, ప్రతి సెకండ్ మొదలుకొని ఇంతవరకు 24/7 దేవుడు నిత్యము నిన్ను కాపాడుతూనే ఉంటాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఆయన మనల్ని విడిచిపెడితే మనకు బ్రతుకు లేదండి. ఆయన కనుక ఒక్క క్షణం విడిచిపెడితే మనం బ్రతకలేము కూడా ఈ భూమి మీద. అందుకే ఆయన గురించి ఏముంది? ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. నిజంగా ఆయన కనుక నిద్రిస్తే, ఆయన మనం ఒక్క క్షణం కనురెప్పపాట్లు మనల్ని మరిచిపోతే మనకి ఈ భూమి మీద బ్రతికే లేదు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన కృపనే కనుక. ప్రతిదేవుని బిడ్డలారా, నా వాళ్ళు నన్ను మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయినా నీకేం కాదు, కానీ దేవుడు మర్చిపోతే మనము ఇబ్బందులు పడిపోతాం. ఆయన ఒక క్షణం మర్చిపోతే, ఆయన ఒక క్షణం గాలిని ఆఫ్ చేస్తే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకలేడు. ఆయన గాలిని ఆఫ్ చేస్తే ఒక్క మనిషి బ్రతకలేడు. ఈరోజు అదే గాలిని కొనుక్కోవడం కొరకు ఆక్సిజన్ పెట్టుకుంటారు, అందకపోతే వెంటిలేటర్ మీదకి వెళ్తూ ఉంటారు, ఇన్ని లక్షల రూపాయల హాస్పిటల్లో పెడతా ఉంటారు అనారోగ్యాలతో ఉన్నవారు. మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీకు అంత చక్కటి స్వచ్ఛమైన గాలిని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఎందుకు విడిచిపెడతాడండి? విడిచిపెట్టాడు. కష్టంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనుషులు, వెళ్ళిపోతారు. దేవుడు విడిచిపెట్టి పోడు. ఈరోజు నీ కొరకు ఈ మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఆయనే చెప్పాను కదా. ఆయన చెప్పాడు కదా, ఎందుకు భయపడుతున్నారు? నేను చెప్పాను అనుకుంటున్నారా? నేను చెప్పట్లేదు, ఆయన చెప్పాడు. ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు. ఆయన చెప్పాక ఆయన మాటలో ఇక ఈ రెండో మాట అనేది ఉండదు. ఆయన మాట కలుగును గాక, ఏది కలుగంటే ఆ మాటతో చెప్పగానే అది కలిగింది. ఆయన నోటి మాటకు అంత వాక్కు, అంత శక్తి ఉన్నది. ఈరోజు నేను చెప్తున్నాను, భయపడ మాకు, నేను తోడుగా ఉన్నాను, నేను బలపరుస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను, సంతోషంగా ఉండు అని దేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. కనుక నీ కష్టము, నష్టము, బాధ, బలహీనత ఏదైనా కానీ, ఎన్ని రకాల సమస్యల మధ్యలో ఉన్నా కానీ, నీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ, నీ పరిస్థితి అల్లకల్లోలంగా తలక్రిందులుగా ఉన్నా కానీ, ఎవ్వరు పట్టించుకునేవారు లేకున్నా కానీ,
దేవుడు చెప్తున్న మాట నమ్ము, తద్వారా దైవిక దీవెనాశలు పొందుకో. దేవుడి మాట దీవించిన కాక ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం చేసిన అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు. మా చుట్టూ మనిషి మనం విడిచిపెట్టిపోయినా కానీ మీరు మనం విడిచిపెట్టిపోయేవారు కాదు కదా. వందనాలు ప్రభువా తండ్రి. నేను ఏమాత్రం విడును, ఎన్నడూ ఎడబాయను అని గొప్ప ధైర్యపరిచే వాగ్దానం మమ్మల్ని మాకిచ్చి మమ్మల్ని బలపరిచిన వందనాలు స్తోత్రం చేసుకుంటూ ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానం అందరికీ నెరవేర్చి కాపాడు, రక్షించి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని నా జరిగిన యేసు శ్రేష్టమైన కృతజ్ఞత వందనాలు నీకే చెల్లించుకుంటూ అడిగి వేడుకను పొందుకొని చూన్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.